ఈరోజు మనం హెయిర్ లాస్ కంట్రోల్ చేసే లోషన్ గురించి తెలుసుకుందాం. అదేంటో తెలుసా? మినాక్సిడిల్. ఈరోజు మనం మినాక్సిడిల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మినాక్సిడిల్ ఎలా పనిచేస్తుంది, మినాక్సిడిల్ వల్ల జుట్టు ఎందుకు పెరుగుతుంది, మినాక్సిడిల్ వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మినాక్సిడిల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, మినాక్సిడిల్ అనేది ఎందుకు హెయిర్ లాస్కి యూజ్ చేస్తారు, మినాక్సిడిల్ అనేది ఎన్ని రోజులు వాడాలి, ఎవరెవరు వాడచ్చు, మహిళలు మగవారు ఇద్దరు వాడచ్చా వాడకూడదా, ప్రెగ్నెంట్ వాళ్ళు వాడచ్చా, ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది, ఒకవేళ సడన్గా స్టాప్ చేస్తే హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటుందా, మినాక్సిడిల్ ఎవరెవరు వాడకూడదు, మినాక్సిడిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేసుకుందాం. జుట్టు ఊడడం తగ్గాలి అన్నా, జుట్టు ఊడడం తగ్గి బట్టతల రాకుండా ఉండాలి అన్నా ఒకటే ఒక సొల్యూషన్, అదే మినాక్సిడిల్. మినాక్సిడిల్ అనేది ఎందుకు జుట్టు ఊడడం తగ్గడానికి వాడుతున్నారు అనేది ఈరోజు మనం చూద్దాం. మినాక్సిడిల్ అనేది ముందుగా యాంటీ హైపర్టెన్సివ్గా వాడేవాళ్ళు, అంటే బీపీ తగ్గించడానికి వాడేవాళ్ళు. మినాక్సిడిల్కి వాసోడైలేటర్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేస్తుంది, దానివల్ల బీపీ అనేది తగ్గుతుంది. కానీ మినాక్సిడిల్కి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఈ మినాక్సిడిల్ వాడడం వల్ల జుట్టు కూడా చాలా మందికి పెరిగింది. సో ఈ సైడ్ ఎఫెక్ట్ని యూస్ఫుల్గా తీసుకున్నారు. దాని నుంచే ఈ మినాక్సిడిల్ని హెయిర్ గ్రోత్కి వాడడం స్టార్ట్ చేశారు. సో మినాక్సిడిల్ అని హెయిర్ గ్రోత్కి చాలా మంది వాడుతున్నారు. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మినాక్సిడిల్ గురించి చాలా స్టడీస్ కండక్ట్ చేశారు. మినాక్సిడిల్కి ప్రూవెన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మినాక్సిడిల్ వల్ల జుట్టు అయితే పెరగడం చాలా మందిలో అబ్జర్వ్ చేశారు. సో మినాక్సిడిల్ అనేది హెయిర్ గ్రోత్కి యూజ్ చేయొచ్చు. మినాక్సిడిల్ అనేది హెయిర్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, మినాక్సిడిల్కి వాసోడైలేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది బాగా పెరుగుతుంది హెయిర్ ఫాలికల్స్కి. సో న్యూట్రియన్స్ అవన్నీ కూడా బాగా హెయిర్కి అందుతాయి. దానివల్ల హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది. నార్మల్గా హెయిర్ గ్రోత్లో 3 ఫేజెస్ ఉంటాయి: టీలోజన్ ఫేజ్, కెటాజన్ ఫేజ్, అనాజన్ ఫేజ్. ఈ 3 ఫేజెస్లో మనకి అనాజన్ ఫేజ్లో ఏమవుతుందంటే హెయిర్ అనేది బాగా థిక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. 90% హెయిర్ ఫాలికల్స్ అన్నీ అనాజన్ ఫేజ్లోనే ఉంటాయి. రెండోది కెటజన్ ఫేజ్. ఇది టీలోజన్ ఫేజ్కి అనాజన్ ఫేజ్కి మధ్యలో ఉంటుంది. 1% హెయిర్ అనేది కెటజన్ ఫేజ్లో ఉంటుంది. దీంట్లో హెయిర్ రూట్స్ అనేవి కొంచెం వీక్గా ఉంటాయి. మూడోది టీలోజన్ ఫేజ్. టీలోజన్ ఫేజ్ అనేది రెస్టింగ్ ఫేజ్. దీంట్లో 9% ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్ అనేవి టీలోజన్ ఫేజ్లో ఉంటాయి. దీనిలో హెయిర్ అనేది షార్ట్గా అవుతుంది, లెంతీగా ఉండదు. హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. హెయిర్ రూట్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. హెయిర్ ఫాలికల్స్ అన్ని రెస్టింగ్ స్టేజ్లో ఉంటాయి. మనకి రోజు ఊడే జుట్టు అంతా కూడా ఈ టీలోజన్ ఫేజ్లోనిదే. సో అందుకే అంటుంటాం, 100 వరకు హెయిర్ స్ట్రాండ్స్ కనుక ఊడితే అంత భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్తూ ఉంటాం. అన్నీ ఊడేవి టీలోజన్ ఫేజ్లోవే తప్ప ఆనజన్ కెటజన్ ఫేజ్లోవి కాదు. మనకి మినాక్సిడిల్ ఏం చేస్తుందంటే టీలోజన్ ఫేజ్ని ఆనజన్ ఫేజ్గా కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా, థిక్గా, లెంతీగా కనిపిస్తుంది, వాల్యూమినస్గా కనిపిస్తుంది. సో ఇది ఒక బెనిఫిట్ మినాక్సిడిల్కి. మనకి ఆండ్రోజన్ అలోపేషియాలో ఏమవుతుందంటే మినియేచర్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ జరుగుతుంది. అంటే హెయిర్ రూట్స్ అనేవి వీక్ అయ్యి విల్లస్ హెయిర్ లాగా ఫామ్ అవుతుంది, అది ఈజీగా ఊడుతుంది. మనకి మినాక్సిడిల్ ఏం చేస్తుందంటే విల్లస్ హెయిర్ని టర్మినల్ హెయిర్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టర్మినల్ హెయిర్ అనేది చాలా థిక్గా, స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువగా ఊడదు. సో మనకి హెయిర్ అనేది లెంతీగా, థిక్గా బాగా కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది మినాక్సిడిల్ వాడడం వల్ల. సో మినాక్సిడిల్ అనేది ఆండ్రోజన్ అలోపేషియా ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. మినాక్సిడిల్ అనేది క్రౌన్ ఏరియాలో ఉన్న హెయిర్ బాగా గ్రోత్ అయ్యేలాగా చేస్తుంది, హెయిర్ షెడ్ అయ్యేది తగ్గిస్తుంది. కానీ ఫ్రాంటల్ హెయిర్ లైన్ రెసెషన్ కనుక ఎక్కువగా ఉంటే దానికి అంత రిజల్ట్స్ అయితే ఏమీ ఉండవు. కానీ క్రౌన్ ఏరియాలో కనుక హెయిర్ అనేది చాలా థిన్గా ఉంటే దానికి మినాక్సిడిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ సైడ్స్కి హెయిర్ అనేది డీప్గా ఉండి ఫ్రాంటల్ హెయిర్ లైన్ రిసెషన్ కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం మంచిది. వాళ్ళలో మినాక్సిడిల్ వల్ల అంత ఎక్కువ రిజల్ట్స్ అయితే ఉండవు. కానీ ఓవరాల్గా హెయిర్ అంతా కనుక థిన్గా ఉంటే మినాక్సిడిల్ అనేది బాగా యూజ్ అవుతుంది, హెయిర్ థిక్ అయ్యేలాగా చేస్తుంది. క్రౌన్ ఏరియాలో అయితే ఇది మరీ యూస్ఫుల్గా ఉంటుంది. హెయిర్ చాలా బాగా గ్రో అవుతుంది, థిక్గా ఉంటుంది, వాల్యూమినస్గా బాగా కనిపిస్తుంది. మినాక్సిడిల్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి? మినాక్సిడిల్ అనేది మార్నింగ్ నైట్ 2 పూట్ల వాడచ్చు. ఒకవేళ 2 పూట్ల అప్లై చేయలేని వాళ్ళు, మార్నింగ్ నైట్ 2 పూట్ల అప్లై చేయని వాళ్ళు నైట్ అయినా ఖచ్చితంగా రోజు వాడాల్సి ఉంటుంది రెగ్యులర్గా. నైట్ పడుకునే ముందు 2 గంటల ముందు అప్లై చేస్తే సరిపోతుంది. ఓవర్ నైట్ అంతా పెట్టుకోవచ్చు. లేదా మినాక్సిడిల్ అనేది ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకూడదు, డ్రై హెయిర్ మీదే అప్లై చేయాలి. ఒకవేళ తలస్నానం చేసాము, జుట్టు అనేది తడిగా ఉంది, అప్పుడు మినాక్సిడిల్ అప్లై చేయొచ్చా అంటే చేయకూడదు. తడి జుట్టు మీద మినాక్సిడిల్ అప్లై చేయకూడదు, ఆయిలీ హెయిర్ మీద కూడా మినాక్సిడిల్ అప్లై చేయకూడదు. మినాక్సిడిల్ అప్లై చేసేటప్పుడు హెయిర్ అనేది డ్రైగానే ఉండాలి. మసాజ్ ఏమైనా చేయాలా అప్లై చేసిన తర్వాత అంటే అవసరం లేదు. కానీ మొత్తం అంతా స్కాల్ప్ ఎక్కడెక్కడ థిన్గా ఉందో అక్కడ కవర్ అయ్యేలాగా మొత్తం అప్లై చేయాలి. మినాక్సిడిల్ వల్ల కొంచెం హెయిర్ అయితే డ్రైగా అవుతుంది. అలా అని మినాక్సిడిల్ పెట్టిన వెంటనే తలస్నానం చేయాలి అనుకుంటే చేయకూడదు. మినాక్సిడిల్ అప్లై చేసిన తర్వాత ఒక 4 గంటల తర్వాత మాత్రమే హెడ్ బాత్ చేయాలి తప్ప అంతకుముందు చేసిన యూజ్ ఉండదు. ఈ 4 అవర్స్ అన్న కాంటాక్ట్ టైం ఉంటే
మనకు రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒకసారి వాడితేనే మినాక్సిడిల్ హెయిర్ లాస్ కాకుండా హెయిర్ అలానే థిక్గా గ్రో అవుతుందా అంటే లేదు. మినాక్సిడిల్ అనేది రెగ్యులర్గా రోజు లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది. మనం హెయిర్ అలానే మెయింటైన్ చేయాల్సి ఉంటే మన హెయిర్ అనేది బాగా థిక్గా వాల్యూమినస్గా ఉండాలి, హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి, హెయిర్ లాస్ తక్కువ అవ్వాలి అంటే మాత్రం మినాక్సిడిల్ ఖచ్చితంగా రోజు అప్లై చేయాలి. లైఫ్ టైం వరకు వాడాల్సి ఉంటుంది. మధ్యలో సడన్గా స్టాప్ కూడా చేయకూడదు. మినాక్సిడిల్ ఏమీ అవసరం లేదు, లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తే నేను లైట్ థెరపీ కానీ పీఆర్పీ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయించుకుంటా, అది ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది కదా అంటే అలా ఏమీ ఉండదు. మినాక్సిడిల్ అనేది చాలా ఎఫెక్టివ్. ఎలాంటి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మినాక్సిడిల్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. సపోజ్ మనం హెయిర్కి పీఆర్పీ చేయించుకున్నా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా, లైట్ థెరపీ తీసుకున్నా కూడా మినాక్సిడిల్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఆ వాల్యూమ్ మెయింటైన్ చేయడానికి, ఆ హెయిర్ థిక్గా మెయింటైన్ చేయడానికి, లెంత్ మెయింటైన్ చేయడానికి. ఎలాంటి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మినాక్సిడిల్ అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది, మెయింటెనెన్స్ కోసమైనా కూడా. మినాక్సిడిల్ అనేది స్ప్రే ఫామ్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, పిప్పెట్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏది కావాలి అంటే అది వాడచ్చు. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే స్ప్రే ఫామ్లో వాడటం మంచిది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే పిప్పెట్ ఫామ్లో ఒక 1 ml తీసుకొని హెయిర్ ఎక్కడెక్కడ తిన్నుందో అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. హెయిర్ స్టాండ్స్కి అప్లై చేస్తే సరిపోతుంది. హెయిర్ స్టాండ్స్ బాగా లాంగ్గా పెరుగుతాయి కదా అంటే అలా చేయకూడదు. మినాక్సిడిల్ అనేది స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి తప్ప, ఇక్కడ లోపల మాత్రమే అప్లై చేయాలి తప్ప హెయిర్ స్టాండ్స్కి అప్లై చేయకూడదు. దానివల్ల హెయిర్ ఏమీ పెరగదు, హెయిర్ అనేది ఇంకా డ్రైగా అవుతుంది. అలా ఎప్పటికీ చేయకూడదు. మినాక్సిడిల్ అనేది స్కాల్ప్ మీదే పనిచేస్తుంది తప్ప ఇక్కడ హెయిర్ స్టాండ్స్ మీద వర్క్ చేయదు. మినాక్సిడిల్ అనేది మహిళలు మగవారు ఇద్దరు వాడచ్చా? మహిళలు మగవారు ఇద్దరు మినాక్సిడిల్ అయితే వాడచ్చు. 2%, 5% స్ట్రెంత్స్లో వస్తుంది మినాక్సిడిల్. ఫస్ట్లో అయితే 2% వాడటం మంచిది. నిదానంగా స్ట్రెంత్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. మినాక్సిడిల్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. మినాక్సిడిల్ అనేది స్కాల్ప్ మీద అప్లై చేయాలి తప్ప ముఖం మీద పడకుండా చూసుకోవాలి. ముఖం మీద పడితే అక్కడ కూడా హెయిర్ అనేది గ్రో అవుతుంది. సో ఫేషియల్ హెయిర్ వస్తుంది. అప్పర్ లిప్స్ మీద, ఫేస్ మీద, ఇక్కడ ఫోర్ హెడ్ మీద కూడా హెయిర్ వస్తుంది. సో మినాక్సిడిల్ వాడేటప్పుడు ఫేస్ మీద ఎక్కడ పడకుండా స్కాల్ప్ మీద మాత్రమే అప్లై చేయాలి. మినాక్సిడిల్ వాడేటప్పుడు స్కాల్ప్ అనేది ఇచ్చిగా కూడా ఉండొచ్చు. మినాక్సిడిల్ వాడేటప్పుడు ఇక్కడ ఫోర్ హెడ్ మీద పడితే రెడ్ లీషన్స్ లాగా కూడా ఫామ్ అవ్వచ్చు. అలా ఇచ్చింగ్ కనుక ఉంటే మనం ఆల్కహాల్ ఫ్రీ మినాక్సిడిల్ తీసుకోవడం మంచిది. ఆల్కహాల్ ఫ్రీ మినాక్సిడిల్ తీసుకున్నా కూడా స్కాల్ప్ అనేది ఇచ్చిగా ఉంటే దానికి మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి మినాక్సిడిల్ కాకుండా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మినాక్సిడిల్ వాడే ముందు అంటే, మినాక్సిడిల్ వాడే ముందు డాండ్రఫ్ ఉండకూడదు. డాండ్రఫ్ కనుక ఉంటే ఫస్ట్ డాండ్రఫ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని తర్వాతనే హెయిర్ ఫాల్కి మినాక్సిడిల్ వాడాల్సి ఉంటుంది. మినాక్సిడిల్ వాడేటప్పుడు స్కాల్ప్ అనేది ఇచ్చిగా ఉంటే మినాక్సిడిల్ వాడకపోవడం మంచిది. ఇచ్చినెస్ తగ్గిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మినాక్సిడిల్ వాడాలి. మినాక్సిడిల్ అనేది ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వాడకూడదు. లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాడకూడదు. ప్రెగ్నెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా మినాక్సిడిల్ వాడకూడదు. దానివల్ల వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూస్తాము. మినాక్సిడిల్ అనేది టీలోజన్ ఫేజ్ నుంచి యానోజన్ ఫేజ్కి హెయిర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల హెయిర్ అనేది గ్రో అవుతుంది. హెయిర్ ఊడిపోవడం తక్కువగా కనిపిస్తుంది, హెయిర్ అనేది థిక్గా కనిపిస్తుంది. మినాక్సిడిల్ వాడిన తర్వాత రిజల్ట్స్ ఎన్ని రోజులకి చూస్తాము? మినాక్సిడిల్ వాడిన తర్వాత 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది. మినిమం ఒక 3 నెలలైనా వాడాల్సి ఉంటుంది. 3 నెలలు వాడకుండానే నాకు హెయిర్ లాస్ తగ్గలేదే, హెయిర్ ఫాల్ తగ్గలేదే అంటే అది తగ్గదు. మినిమం టైం పడుతుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండటానికి. 3 to 6 months అయితే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. మినాక్సిడిల్ వాడేటప్పుడు సడన్గా స్టాప్ కూడా చేయకూడదు. అలా చేస్తే కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మినాక్సిడిల్ ఫస్ట్లో వాడినప్పుడు హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా చూస్తాం ఒక 3 వారాల వరకు. ఎందుకు అంటే హెయిర్ అనేది టీలోజన్ ఫేజ్ నుంచి యానోజన్ ఫేజ్కి కన్వర్ట్ అవుతుంది. సో రెస్టింగ్ ఫేజ్లో ఏమైనా హెయిర్స్ ఉంటే అవి ఊడిపోవడం జరుగుతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తాము. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సడన్గా మినాక్సిడిల్ స్టాప్ చేయాల్సిన అవసరము లేదు. అలాగే కంటిన్యూ చేస్తే మినిమం ఒక 3 నెలలు అన్న హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అట్లీస్ట్ 3 months అన్న వాడాలి. మ్యాక్సిమం ఒక 6 months వరకు అయితే కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. మినాక్సిడిల్ సడన్గా స్టాప్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. మినాక్సిడిల్ అనేది సడన్గా స్టాప్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మినాక్సిడిల్ అనేది సడన్గా స్టాప్ చేయకూడదు. టేపర్ రోజు వాడుతుంటాం కదా, అలా సడన్గా స్టాప్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. సో సడన్గా స్టాప్ చేయకుండా టేపర్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ రోజు వాడే వాళ్ళం కదా, ఇప్పుడు ఆల్టర్నేట్ డే అంటే రోజు మార్చి రోజు వాడాలి. దాని తర్వాత 2 days once వాడాలి, దాని తర్వాత 3 days once, దాని తర్వాత 4 days once, దాని తర్వాత వీక్లీ వన్స్, అలా నిదానంగా టేపర్ చేసుకుంటూ వాడాలి. ఒకేసారి సడన్గా స్టాప్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా చూస్తాము. మినాక్సిడిల్ వాడటం వల్ల రిజల్ట్స్ అయితే చూస్తాము, కానీ మినిమం ఒక 3 months అయినా వాడాల్సి ఉంటుంది. సడన్గా స్టాప్ కూడా చేయకూడదు. రోజు రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది.
మినాక్సిడిల్ వాడే ముందు ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వడానికి సమస్య ఏంటో తెలుసుకోవాలి. అంటే వైటమిన్ డి తక్కువ ఉండటం వలన, ఐరన్ తక్కువ ఉండటం వలన, థైరాయిడ్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్ చేసుకోవాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి. ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం ఒక 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 8 అవర్స్ అన్న నిద్రపోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. మనం మినాక్సిడిల్ వాడటంతో పాటు ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే హెయిర్ అనేది థిక్గా గ్రో అవుతుంది. హెయిర్ ఊడటం తగ్గుతుంది. సో డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. 8 అవర్స్ అయినా నిద్రపోవాలి. 3 to 4 లీటర్స్ అయినా నీళ్ళు ఖచ్చితంగా తాగాలి.